సార్ పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే రేషన్ బియ్యాన్ని మాఫియా మీద మొన్న కాకినాడ పోర్టుకి వెళ్ళి ఇచ్చేసారు, సీజ్ చేశారు. ఆ రేషన్ బియ్యం మాఫియా అరికడతారంటారు గవర్నమెంట్? రాజకీయ పరంగా వైరల్ అయింది. ఇప్పుడు అదే విషయాల్లో పేర్నాని కుటుంబం కూడా కేసులు అయితే పెట్టారు, తన భార్య మీద కేసు పెట్టారు, ఈయన కూడా A6గా పెట్టారు. దాన్ని వైసీపీ పేర్నాని కుటుంబాన్ని వేధిస్తుంది గవర్నమెంట్ అంటారు. ఎలా స్పందిస్తారు? పేర్నాని కుటుంబాన్ని వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని వదిలిపెట్టమని ఎవరు చెప్పము, కానీ రాజకీయంగా ఎవరిని వేధించకూడదు అనేది మా పార్టీ ఇది. కానీ నేను కోరేది ఏమంటే ఇట్ ఈజ్ ఎ వెరీ బిగ్గర్ ఇష్యూ. ఎందుకంటే ఇది ఉన్నట్టుండి నిన్న మొన్న వచ్చింది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్మగిల్డ్ బియ్యం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అది ఇదేదో నర్మగర్భంగా ఎక్కడో ఒకచోటు జరుగుతూ ఉంటే ఏదో అనుకోవచ్చు. అన్ని జిల్లాల్లో జరుగుతుంది, అన్ని జిల్లాల్లో, గ్రామం నుంచి కూడా కొనుగోలు చేసి చేస్తారు. ప్రతి జిల్లాలో 26 జిల్లాల్లో కూడా జరుగుతున్న ఇది స్మగ్లింగ్ కార్యక్రమం ఇదే. మిగతావి కూడా ఇప్పుడు గంజాయి అనుకో, గంజాయి ఎక్కడో కొన్ని జిల్లాల్లో జరుగుతుంది, కానీ బియ్యంది మాత్రం అన్ని జిల్లాల్లో జరుగుతుంది. ఇందులో చెప్పకూడదు కానీ అధికారులకి వాటాలు పోతూ ఉన్నాయి, ఎమ్మెల్యేలకు వాటాలు పోతూ ఉన్నాయి, కొన్ని చోట్ల మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు అంటే వీళ్ళమ్మ కాదా, వీళ్ళు డబ్బులు పెట్టి కాదా అన్ని అధికారంలోకి వచ్చిండేది? డబ్బులు పెట్టి వచ్చారు, డబ్బులు సంపాదించుకోవాలని. ఆల్రెడీ వీళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ పేరు చెప్పను కానీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన వెంటనే వాళ్ళు పిలిపించి ఇంతకుముందు ఎంత ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు అంత మళ్ళీ ఇక్కడ తెచ్చియండి అని అడుగుతాను. అది కట్టాలి, ఇంతకుముందు అక్కడ కట్టావు కదా, నీవు ఇప్పుడు ఇక్కడ కట్టావు అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళేం సాక్ష్యాలు అనొద్దు. ఇప్పుడు అవన్నీ ఒకే ఇది. ఇప్పుడు వాళ్ళు ఓటుకు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు 1000-2000 ఇచ్చి కొన్నారు. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఆటోమేటిక్గా ఆ పనిలోనే ఉన్నారు అందరూ. రాష్ట్రంలో మహిళల మీద దాడులు అఘాయిత్యాలు పెరిగిపోతాయని చెప్పేసి పదే చెప్తుంది. ఎలా స్పందిస్తారు? మహిళల పైన కానీ, అణగారిన వర్గాల పైన కానీ, లేదా దళితుల నిన్న నగరంలో కూడా దళితుల్ని రోడ్డు మీద చెప్పులేసి తిరగొద్దని చెప్పి కూడా దాడులు చేశారు, కేసు విధ్వంసం జరిగింది. దాన్ని అందరూ కూడా ఖండించాల్సిందే. వీటిపైన రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి మనం అండగా నిలబడాలి. ఎందుకంటే అవునన్నా కాదన్నా మన సొసైటీలో అంతరాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్ట్ మనం గుర్తించాలి. బేసిక్ ఫ్యాక్ట్ ఇది. ఎవరు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఇవాళ ఈనాటికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా అంటరానితనం పోలేదు. పోయిందని ఎవడన్నా చెప్తే అది బోగస్ మాట. అదే అది మాది పెద్ద బోగస్. అందుకే సిటీస్లో టౌన్స్లో కొద్దిగా తగ్గిన మాట వాస్తవమే, కానీ ఈవెన్ ఐ కెన్ ప్రూవ్ ఈవెన్ సిటీస్లో కూడా దళితులకి అట్లా వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే కూడా ఇవ్వరు. ఎస్ దట్ ఈజ్, నేను అదే చెప్పబోతున్నా. నీకు కొన్ని అపార్ట్మెంట్స్లో వాళ్ళకి అవకాశం లేదు. మరి అంటరానితనం పోయిందనంటే ఎట్లా నమ్ముతావు? కాబట్టి అంటే అంటరానితనము అనుభవించేవానికి తెలుస్తుంది. నీవు వీళ్ళకి ఏముంది, పైన తిరిగి హైఫై సొసైటీలో తిరిగి అందరూ ఒకటే కదండి, ఎవరికి తక్కువ ఉందండి, వాళ్ళు మాకంటే బాగున్నారండి అని ఊరికే పై ఎచ్చుల మాటలు మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. అంటరానితనం ఉంది, సొసైటీలో అంతరాలు ఉన్నాయి, తర్వాత పేదరికం కూడా ఉంది. కాబట్టి అంటే వాళ్ళకి ఏ పార్టీ అయినా సరే మనం వారికి అండగా నిలబడాలి. ఎవరు రూలింగ్లో ఉన్నారనేది పక్కన పెడితే ఈ వర్గాల పైన నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి, లేదా వివక్ష కొనసాగుతూ ఉంది. దాడులు అన్నిసార్లు జరగకపోవచ్చు, బట్ వివక్ష మాత్రం ఉంది. వివక్ష లేదు, అందరినీ సమానంగా చూసుకుంటున్నాం అంటే నీ వ్యక్తిగతంగా నీవు చూస్తుండవచ్చు. నేనేం అంటే తప్పు పట్టను, నీకుందని నేను అన్ను. బట్ సమాజంలో జరుగుతున్నది మనం దాన్ని గుర్తించాలి, గమనించాలి, వారికి అండగా మనం ఉండాలి. గతంలో 2014లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేశారు, ఆ రోజు కలిసి పోటీ కూడా చేశారు. కానీ ఈ రోజు 2019లో బీజేపీతో ఆయన జతకట్టారు, ఎన్డీఏ కూడా అధికారంలో వచ్చింది. ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారు. దీన్ని ఎలా స్పందిస్తారు? ఎన్నికల ముందు సనాతన ధర్మం కానీ ఇక్కడ మీరు అన్నది కరెక్టే. 2019లో మాతో కలిసి ఉన్నాడు, కలిసినప్పుడు ఆయన కూడా మన చెగువీరా గురించి చెప్పాడు, కొద్దిగా లెఫ్ట్ ఐడియాలజీకి దగ్గర అని చెప్పాడు. ఇప్పుడు 2024కి బీజేపీతో కలిశారు,
కలిశారు. ఇప్పుడేమో సనాతనవాదం అంటున్నారు. కానీ అప్పుడు చెప్పలే సనాతనవాదం. ఎన్నికలప్పుడు సనాతనవాదం చెప్పలేదు. ఎన్నికలు అయిన తర్వాత సనాతనవాదం చెప్తా ఉన్నాడు. బీజేపీ ఎజెండాని ఆయన మోస్తున్నాడు. హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడనక్కర్లే. ఇది మాత్రం నేను గ్యారెంటీ చెప్తా. అసలు హిందూ ధర్మం అనేది వీళ్ళు కాపాడడం వల్ల ఏం రాలేదు. హిందూ ధర్మం అనేది ఎప్పటి నుంచో ఉంది, అది ఉంది. అదేవిధంగా ఇస్లాం, తర్వాత క్రిస్టియానిటీ. ఓకే, అది మన ఇది మతం అనేది, మత విశ్వాసం అనేది, లేదా వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలనేది అది ఖచ్చితంగా ఆయా వ్యక్తికి ఉండాల్సిన స్వేచ్ఛ. అది దాన్ని ఎవ్వరము కాదనలేము, అందరం కూడా గౌరవించాలి. నేను అనేది ఏమంటే నువ్వు వారి హిందూ మతస్థులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, ఏ మతమైనా సరే, సిక్కులైనా సరే, మనం వారి మతాన్ని, వారికి ఉన్న ఆచారాన్ని మనం గౌరవించాల్సిందే. ఇప్పుడు సనాతనవాదం పేరుతో హిందూ మతానికి ఏదో ప్రమాదం వచ్చిందంటే మరి ఏం ప్రమాదం వచ్చిందో వాళ్ళే చెప్పాలి. ఇంకొకటి పెద్ద ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని అది ఒక మతోన్మాద పార్టీ అని మేమంటున్నాం. వారే చెప్తున్నారు హిందూ మతం ఇదని. వాళ్ళు వచ్చి 10 ఏళ్ళు అయింది అధికారం లేదు. మరి 10 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఇవాళ హిందూ మతానికి ప్రమాదం ఏర్పడిందని చెప్తున్నారంటే మరి ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉందని నేను అడుగుతాను. కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, మా మతానికి న్యాయం జరగలేదంటే అప్పుడన్నా కొద్దిగా దెర్ ఇస్ సమ్ మీనింగ్. అప్పుడు మీటింగ్ ఏం లేదు. ఈవెన్ అప్పుడైనా సరే ఏ మతానికి ఏం ప్రమాదం ఏం రాలే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా. నీకు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, హిందూ మతోన్మాదాన్ని భుజాన్ని వేసుకున్న వాళ్ళు, దేవాలయాలు కట్టాలి, మసీదులు కూల్చాలనే వాళ్ళు, మీరు అధికారంలోకి వచ్చి మళ్ళీ మీరే హిందూ మతానికి ప్రమాదం ఏర్పడింది అంటారు. హిందూ మతానికి ప్రమాదం ఎక్కడ ఏర్పడిందో దానికి మీరే సమాధానం చెప్పండి. హిందువులంతా సంఘటితం కావాలి, ముస్లిమ్స్ ఉన్న యూనిటీ మనకు ఉండాలి, క్రిస్టియన్స్ ఉన్న యూనిటీ మనకు ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య కూడా చెప్పారు. ఏం వాళ్ళలో ప్రచారంలో కూడా ఇదే లేదు. అదే వాళ్ళలో ఉన్న యూనిటీ ఏంటి చెప్పమని అడుగుతాను. ఇవాళ దేశంలో కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు, కోట్లాది మంది మహమ్మదీయులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ మత ప్రాతిపదికన ఓట్లు వేయడంలే. నేను గ్యారంటీ చెప్తా, బీజేపీ వాళ్ళు ముస్లింకి టికెట్ ఇవ్వమను సచ్చినా ఏరు. వాళ్ళు ముస్లిం కాబట్టి మేమంతా ఓట్లు వేస్తామని వేస్తారా? తర్వాత ఒక ముస్లిం ఇండిపెండెంట్గా నిలబడినంత మాత్రాన అందరూ పోయి ముస్లింకి ఏమైనా ఓటు వేస్తున్నారా? వేయడంలే. ఎవరు ఇట్లా అట్లా వేయడానికి అంటే వాళ్ళకున్న రాజకీయ అభిప్రాయాలను బట్టి, వారికున్న ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో దానికి వేస్తారు. వాళ్ళు అభిమానించే రాజకీయ పార్టీకి ఓట్లు వేస్తారు. లేదంటే ఆ నిలబడ్డ క్యాండిడేటు వారికి కొంత అభిమానంగా ఉండి ప్రజల్లో ఉపయోగపడతాడన్నప్పుడు క్యాండిడేట్ని బట్టి కూడా తక్కువే. ఎక్కువ మంది 95% ఓటర్సు వారు ఏ పార్టీకి అయితే ఓటు వేయాలనుకున్నారో ఆ పార్టీకి వేస్తారు. వ్యక్తి ప్రాధాన్యత కూడా కొంత ఉంటుంది. అంతేగాని వాళ్ళు మతం ప్రాతిపదికగా ఓటేస్తారనేది ఎట్లా కరెక్టు? మతం ప్రాతిపదిక పైన ఏడ ఓటేసారు వాళ్ళు. తర్వాత హిందువులైనా కూడా ఎందుకు వేయాలి? హిందువులంతా ఒకటైతే అంటరానితనం ఎందుకుంది? హిందువులంతా ఒకటైతే వీళ్ళని టెంపుల్స్లోకి ఎందుకు రానివ్వడంలే? హిందువులంతా ఒకటైతే పూజారులుగా నీవు దళితులను కూడా పెట్టు మరైతే. కాబట్టి ఏమంటే ఇదంతా కూడా పక్కా మత ప్రాతిపదిక పైన రాజకీయాలు చేయాలనుకునే శక్తులు ఒక సంకుచిత భావంతో వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు హిందువులకు చేసింది కూడా ఏమి లేదు, దట్ ఐ కెన్ సే. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో మీరు హిందువులకు మేలు చేసింది ఏదో చెప్పమని నేను అడుగుతాను. మీరు హిందువులకు పలానా చేశామని చెప్పండి. హిందువులకు ఏమైనా ధరలు తగ్గించారా? హిందువులకైనా ఉద్యోగాలు ఇచ్చారా? హిందువులకైనా పేదరికాన్ని పోగొట్టారా? వాళ్ళకి ఏం చేశారు చెప్పండి. వాళ్ళకి మీ దగ్గర సమాధానం లేదు. మీరు అవన్నీ చేస్తామని పోన్లే, మేము ముస్లిమ్స్ ఏలా, క్రైస్తవులు ఏలా, హిందువులకు ధరలు తగ్గించాను నమ్ముతా ఉన్నావా? పోన్లే ఎంప్లాయ్మెంట్ ఏమైనా వాళ్ళకి కల్పించావా? ఏం చేసావు నువ్వు? ఏమి చేయకపోతివి.